హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మినీ వ్లాగ్స్. ఈరోజు సరదాగా చేపలు పడదామని చెప్పి మా సైడ్ ఉన్న గోదావరి ఫోర్త్ బ్రిడ్జికి వెళ్ళామన్నమాట. అక్కడికి ఒక ప్లేస్లో ఆగాం. ఆ ఆగిన చోట చేపలు చిన్న చిన్నవి పైన చచ్చిపోయి తేలుతున్నాయి అనమాట. మేబీ వాటర్ పొల్యూషన్కి ఏమో. అక్కడ ఉన్న దాంట్లో అతిపెద్ద చేప కొంచెం చచ్చిపోయి ఉంది. సరే చూద్దామని చెప్పి అక్కడికి వెళ్ళి మిక్స్ పెడదామని చెప్పి ఆ చేపను పైకి తీశాను. ఆ చేపని చచ్చిపోయిన చేపని చాలాసార్లు తిన్నాం, కానీ అలా నీటిలో నానిపోయి ఉన్న చేపని చూడడం, ఇలా ముట్టుకోవడం ఇదే ఫస్ట్ టైం. అది చూడగానే కొంచెం భయం వేసింది. అంటే కొంచెం స్మెల్ వచ్చేసి ఘోరంగా అలా ఉంది. సరే అని చెప్పి నీటిలో పడేద్దామంటే మా వాడు కొంచెం పైకి తీసి కొంచెం క్లియర్గా చూపెడదామని అన్నాడు. సో మళ్ళీ పైకి తీసి కింద వేసాను. ఆ చేప పేరు ఏంటో తెలిస్తే మీరు కామెంట్లో చెప్పండి. ఇలా ఇన్ని చేపలు చచ్చిపోవడానికి మేబీ వాటర్ పొల్యూషన్ అయ్యి ఉండాలి. ఎందుకంటే పక్కనే పేపర్ మిల్ ఉంది. ఆ పేపర్ మిల్ వేస్టేజ్ వాటర్ అంతా ఈ గోదావరిలోకి. సరే ఇంకా వచ్చిన పని చూద్దామని చెప్పి చేపల కోసం చేప గేలం అయితే వేసాను. ఫస్ట్ టైం పని అవ్వలేదు, దూరంగా విసరాలన్నారు. మళ్ళీ అది జాగ్రత్తగా లాక్కుని సెకండ్ టైం చాలా ఫోర్స్గా విసిరాను అనమాట. ఆ గేలానికి కోడి మాంసం వేసాను అనమాట, చేపలు పడతాయేమని చెప్పి. మేము వెళ్ళిన చోట అయితే చాలా లోతుగా ఉంది గైస్. ఆ రాయి స్లిప్ అయిందంటే మోకాళ్ళ లోతుకి వాటర్ వచ్చేస్తాయి. అందుకే చాలా జాగ్రత్తగా గోదావరికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. గోదావరి పైకి లోతు లేనట్టు ఉంటుంది, కానీ కింద కర్రపులు పెట్టి చూసాను అనమాట. చాలా లోతు అయితే ఎక్కువ ఉంది, ఎందుకంటే ఇక్కడ ఇసుక ర్యాంపులు ఎక్కువ తవ్వుతారంట. మాకు ఈ మధ్యనే తెలిసింది. మీకు ఇలా చేపలు పట్టడం ఇష్టమైతే కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో చేయండి.